సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం। ఒక్కో పంట వారీగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయండి। జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష। క్వింటాకు 2000 మద్దతు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోండని సిపిఎం కలెక్టర్కు వినతి। రైతులు భూములను పవర్ గ్రిడ్ కు అప్పగిస్తే ఊరుకోం ఏపీ రైతు సంఘం। శ్రీశైలం మనదే, నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉంటుంది। రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ స్పష్టీకరణ। జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు। ఒక్కో పంట వారీగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయండి। జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష। జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓలను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధికారులను ఆదేశించారు। శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధి సమర్థవంతమైన పనితీరుపై జిల్లా కలెక్టర్ జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 28 మాత్రమే ఎఫ్పిలు ఉన్నాయని, ఈ సంఖ్య మరింత పెరగాలని ఆదేశించారు। పంటల వారీగా ఎఫ్పిలు ఏర్పాటు చేస్తే మార్కెటింగ్ సులభం అవుతుందన్నారు। చిరుధాన్యాలు పండించేవారు, ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేసేవారు, టమాటా పండించేవారు, ఉల్లి పండించేవారు ఇలా ఒక్కో పంట ఐటెం వారీగా ఎఫ్పిఓలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు। ప్రస్తుతం ఉన్న ఎఫ్పిఓలు కోల్డ్ స్టోరేజ్, ఫర్టిలైజర్ అమ్మకాల లాంటి పరిమితమైన కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారని, అలా కాకుండా ఎఫ్పిఓల ద్వారా రైతులు ఆదాయం వృద్ధి చెందేలా మరింత విస్తృతంగా కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని నాబార్డ్ డిడిఎం, ఎల్డిఎం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు। సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, నాబార్డ్ డిడిఎం సుబ్బారెడ్డి, ఎల్డిఎం రామచంద్రరావు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎఫ్పిలు ప్రతినిధులు పాల్గొన్నారు। క్వింటాకు 2000 మద్దతు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోండని సిపిఎం కలెక్టర్కు వినతి। కర్నూలు జిల్లాలో పత్తి తర్వాత అత్యధిక పంటగా ఉల్లి ఉందని, ఉల్లికి 2000 క్వింటాకు మద్దతు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోవాలని సిపిఎం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కోరారు। శుక్రవారం కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మార్కెట్ యార్డు సందర్శించి ఉల్లి రైతులతో మాట్లాడడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్యలకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనందబాబు, టి రాముడు, జిల్లా కమిటీ సభ్యులు వై నాగేష్లు వినతి పత్రం ఇచ్చి సమస్యలను వివరించారు। అనంతరం ఉల్లితో మార్కెట్ కు వచ్చిన రైతులతో మాట్లాడి మరిన్ని సమస్యలు కనుక్కున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా వేసిన 2వ పంటగా ఉల్లి ఉందని, అలాంటి ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు। కోడుమూరు మండలం గోరంట్ల నుండి మాధవస్వామి అనే రైతు 4 రోజుల క్రితం 39 బస్తాలను మార్కెట్ కు తీసుకుని వచ్చి పట్టి రాసే దిక్కులేక, రోజు ఆరబోసి ఎత్తుకునేందుకు సహితం కూలి పెట్టుకోలేక తన ఉల్లిగడ్డలను మార్కెట్లోనే పారబోసి ఇంటికి వెళ్లిపోయాడన్నారు। గోనెగండ్ల మండలం అలువాల గ్రామానికి చెందిన రామకృష్ణ అనే రైతు 170 బస్తాల ఉల్లిగడ్డలు మార్కెట్ కు తెచ్చి గ్రేడింగ్ కోసం 30 బస్తాల కింద పోస్తే గ్రేడింగ్ చేసే కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా అమ్మితే వచ్చే పరిస్థితి లేదని లబోదిబోమన్నారని తెలియజేశారు। 1 క్వింటాల్ ఉల్లిగడ్డ పెట్టుబడి 1000 రూపాయలు, కోత కోసి కుప్ప పోసేందుకే 500 రూపాయలు, దాని మార్కెట్ కు చేర్చేందుకు 200 రూపాయలు, రైతు శ్రమకు ఎలాంటి విలువ లేకుండానే 1700 రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు ఉల్లికి 1200 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తున్నట్టు తెలియజేసిందన్నారు।
గౌసర్నా గౌసర్నా గౌసర్ ఒక్క నిమిషం. 180 వచ్చిన 180 రోజుగా తీసుకురాక 20 పేరు చెప్పు. ఏ ఊరు? పక్కన మల్కాపురం జంగూరు మండలము. ఏముండదు ఆటోకేసి వచ్చినాము. 50 రూపాయలు తారీఖు 50 అడిగినారు. మా చూడప్ప అంగడి మంచి పోయి మరి అని 50 ఇచ్చి బాడీలేమి వెళ్ళా వచ్చినకేమి వెళ్ళా మాకు ఇవ్వాలి. బాడీ కొట్టేసినా చాలు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అలవాల విలేజ్ సార్. మేము 2 ఎకరాలు పొలం చేసినాం సార్. 180 బస్తాలు వండినాం సార్. 1 ఎకరా పోయానికి 15,000 సార్. ఇప్పుడు వారికి 1,50,000 పెట్టుబడి పెట్టింటే ఇక్కడ ఖర్చులకు ట్రాక్టర్ బాడీగా కోత పులుగులు రావడం లేదు సార్. చాలా ఘోరంగా సార్ మార్కెట్లో పరిస్థితి. మీ ఊరు ఏది? మీ పేరు మీ ఊరు? నా పేరు బి రామకృష్ణ, అలవాల విలేజ్ గోనెగండ్ల మండలం. ఖర్చు వచ్చింది ఎకరాకి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం సార్. 2 ఎకరాలు వేసింటే కనీసం కోత పులుగులు రావడం. సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధి బృందం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉల్లిగడ్డల పంటను పరిశీలించడానికి వచ్చాం. మాకంటే ముందు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలించి వెళ్ళారు. కానీ దౌర్భాగ్యం ఏమంటే మేము ఇక్కడ తీసుకుంటే కడుపు మండుతుంది. ఒక రైతు మాధవ స్వామి రెడ్డి రైతు గోరంట ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన 39 బస్తాలు తీసుకుని వచ్చాడు. ఎవరు అడగకపోతే 3 రోజులు వెయిట్ చేసి ఈ మొత్తం కూడా అక్కడే వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాడు. 1 ఎకరా వేశాడు. 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఇక్కడ వేసుకోవడానికి ఖర్చు, తినడానికి ఖర్చు, కనీసం హోటల్లో తినడానికి ఖర్చు రాలేదని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. కానీ ఆ ఉల్లిగడ్డల్ని ఇప్పుడు పరిశీలించలే. అది అధికారులు. రెండోది ఇక్కడే మేము గోనెగండ్ల మండలం అల్వాల విలేజ్ నుంచి రామకృష్ణ వచ్చాడు. ఆయన ఇక్కడే 190 బస్తాలు ఇక్కడ ఉల్లిగడ్డలు వేశాడు. దాదాపు 4 రోజులైంది. ఆయన గ్రేడింగ్ చేసి ఇప్పుడే 20 బస్తాలు బయట పారేశాం. అక్కడ పంట పండించడానికి అయినా ఖర్చు కాకుండా ఇక్కడ గ్రేడింగ్ కూడా ఖర్చు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఎవరు పలకలేదు. ఎన్ని రోజులు ఇట్లే ఉండాలా? పలికినా చాలా చెత్త. అంటే కనీసం వచ్చినట్టు రవాణా ఖర్చు కూడా రానట్టు పరిస్థితి టెండర్ పడుతున్నారు. మరి ప్రభుత్వ అధికారులు మేము కోరుతున్నాం సిపిఎం పార్టీగా. ప్రభుత్వం ప్రకటించింది 1,200 రూపాయలు. 1,200 రూపాయలు వాస్తవం ఏం చాలదు. మేము పొలాలకు వెళ్ళాం. ఒక 50 కిలోల బస్తాను పంట పండితే పక్కన పెడితే కోతకు వచ్చి నింపడానికి 500 రూపాయలు ఖర్చు వస్తుంది. 2 కూలీలు, 2 కూలీలు పనిచేస్తా ఉన్నారు. అంటే 50 కిలోలు పంట కోత వేయడానికి 500 రూపాయలు వస్తే క్వింటాల్ 1000 రూపాయలు కోత పోతుంది. ప్రభుత్వం 1,200 ప్రకటించింది. పోనీ ఆ 1,200 ఎవరైనా కొంటున్నారా వేస్తున్నారా? అది కూడా కొనట్లేదు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మానికుర్తి, కమ్మరచెడు, హులెబీడు గ్రామాలలో రైతులు పంటలు పండే సారవంతమైన భూములను పవర్ గ్రిడ్ పేరుతో కార్పొరేషన్ కు భూములను అప్పగిస్తే ఊరుకునేది లేదని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి హనుమంతు, మండల కార్యదర్శి యు ఈరన్న, సిపిఐ జిల్లా నాయకులు కె భూపేష్ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 నెలల నుండి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారు రైతులు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా పొలాల్లోకి వెళ్లి భూములను ఏర్పాటు చేస్తామని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అదేవిధంగా జూలై 14వ తేదీన మణికుర్తి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన తహసీల్దార్కి రైతులందరూ మా భూములు ఇవ్వమని, భూమి ఇస్తే మేమంతా ఎలా బతకాలని తరతరాలుగా భూమిని నమ్ముకొని గ్రామంలో జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు పవర్ గ్రిడ్ వారికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారన్నారు. అయినా అధికారులకు రైతుల మీద ఏమాత్రం కనికరం లేకుండా ఈ రోజు ఆర్డీఓ పవర్ గ్రిడ్ కంపెనీ అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. భూములు ఇస్తే సరే,
లేదంటే బలవంతంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి బలవంతంగా భూములు లాక్కుంటామని బహిరంగ వేదికలో చెప్పడం చాలా దుర్మార్గమన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామంలో 80% మంది రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలని, లేకపోతే పవర్ గ్రిడ్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని రెవెన్యూ అధికారులకు తెలిసినా ఆ చట్టాన్ని తుంగలో తొక్కి పవర్ గ్రిడ్ మాయలో పడి ఆర్డీఓ మాట్లాడడం సరైంది కాదని వారన్నారు. పవర్ గ్రిడ్ వేయాలి కానీ మన ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు మరి ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం కోర్టుకు వెళ్తామండి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతులు అభిప్రాయాలను కూడా గౌరవించాలి. ఈరోజు దేశానికి అన్నం పెట్టేవాడు రైతు. ఈరోజు భూములన్నీ కూడా పవర్ గ్రిడ్ కోసం తీసుకొని మరి రేపొద్దున వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వలసలు వెళ్ళి జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది గ్రామాలు వెళ్ళి వలసకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇచ్చేటువంటి 18 లక్షలు డబ్బులుంటే రకరకాల ఖర్చులు పెడతారు. భూమి ఉంటే స్థిరాస్తి ఉంటే ఇది ప్రజెంట్ మనకు వచ్చిన వాల్యూ. ఇందులో భాగంగా పవర్ గ్రిడ్ వాళ్లతో మీటింగ్లో జరిగినప్పుడు కొందరు రైతులు మాట అని మాకింతకు ఇస్తే మేము ఇస్తాం సార్ అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాయలసీమ అందులోనే శ్రీశైలం మనది, నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉంటుంది, అపోహలు నమ్మొద్దంటూ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ స్పష్టం చేశారు. శుక్రవారం నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫారూక్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త ఎంవి రమణారెడ్డితో పాటు నంద్యాల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తూము విశ్వనాథ్ రెడ్డి, విహెచ్పి జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది బాలస్వామి, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు గోవింద నాయుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు, సామాజిక కార్యకర్తలు నవీన్ కుమార్, సురేష్, చైతన్య తదితరులు నవనందుల నిలయమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఉండేలా చూడండి రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ వినతి పత్రం అందజేశారు. నిలయమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉండాలా? అనాదిగా శ్రీశైలం రాయలసీమ ఉంది కదా, రాయలసీమ నుంచి విడిదిస్తామని ఎవరు చెప్పారు మనకు? మా దగ్గర ఏం న్యూస్ లేదు. మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని 4-5 కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఆలోచన ఉందని చెప్పి చెప్పడం జరిగింది. త్వరగా కానీ పేపర్ చదివితే కానీ జిల్లా రీఆర్గనైజేషన్స్ వేరే, ఇది వేరే. దీని సంబంధంలో రీఆర్గనైజేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాలను మారుస్తారని చెప్పి ఎవరు చెప్పారు మీకు? అవన్నీ పచ్చి అబద్ధాలు. అటువంటివన్నీ నమ్మద్దు, జరిగే పని కాదు. కాబట్టి శ్రీశైలం మండే మనకే ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏముంటేనే దాని గురించి బీసీకి చెప్పి ఆయన మెంబరు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల కార్యక్రమానికి కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టేడియం ఆవరణంలో ఉన్న పద్మభూషణ్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 1975 సంవత్సరం నుంచి ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ధ్యాన్ చంద్ హాకీ క్రీడకు సంబంధించి భారతదేశానికి 3 సార్లు ఒలింపిక్ లో పథకాలు తీసుకుని వచ్చారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ వ్యక్తి ధ్యాన్ చంద్ భారతదేశంలో పుట్టడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు, క్రీడాపతి ప్రతినిధులు రామోజరేడు, సుధీర్, నాగరత్నమయ్య, గంగాధర్, పరశురాముడు, ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, పాప శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, నబీ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, ఇతర సోదరులకు అందరికీ ఈ రోజు శుభాకాంక్షలు. ధ్యాన్ చంద్ గారు కిహాన్ కమిటీ
గుడ్ అప్ హాకీలో మన దేశము సాధించిన విజయాలను అన్నింటినీ గుర్తు చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే ఎందుకంటారంటే మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఈరోజు ఆగస్టు 29. ఆయన 1904 ఆగస్ట్ 29 పుట్టారు. ఆయన 1928, 1932, 1936 3 సార్లు ఇండియాకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆయన హాకీ విజార్డ్ అంటారు, అంటే మాంత్రికుడు. ఆయన బాల్ కు బ్యాట్ కుండే కనెక్షన్ ఎవరికి అర్థం కాలేదు. నెదర్లాండ్స్ లో ఒలింపిక్స్ లో గెలిచినాక ఆయన బ్యాట్ విరగొట్టి చెక్ చేసినారు, దాంట్లో ఏమన్నా మ్యాగ్నెట్ అరేంజ్ చేసినాడా ఏమి అని. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు మ్యాగ్నెట్